ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు నామమున మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు దేవుని యొక్క వాక్యము సామెతల గ్రంథము 29వ అధ్యాయము 18వ వచనం. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రమును అనుసరించువాడు ధన్యుడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఒకని ప్రవర్తన సరైన రీతిగా, ఒకని జీవితం ఆశీర్వాదంగాను ఉండాలి అంటే అతనికి మార్గదర్శిగా దేవుని గ్రంథం ఉండాలి. అది అతనిని అన్ని విధాలా సిద్ధపరిచి ప్రేమగల వానిగాను ప్రయోజనకరమైన వానిగాను ఉంచుతుంది. దేవుని ఆజ్ఞలతో కూడినటువంటి గ్రంథం లేకపోతే చేసే పనులకు ఏది మంచిది ఏది చెడు అనేవి తెలియని వారిగా ఉంటారు. దేవుని గ్రంథం లేకపోతే భయం అనేది లేని వారై ఎలాంటి తప్పు చేయడానికైనా వెనుతిరగని వారిగా ఉంటారు. వారి ప్రవర్తనకు అడ్డు అనేది లేని వారై ఉంటారు. దేవుని గ్రంథం, ధర్మశాస్త్రం అందరికీ అవసరం. దానిని కలిగి ఉన్నవాడు దాని ఆధారంగా నీతిగాను, న్యాయముగాను, ప్రేమతోనూ, దేవుని యందలి భయభక్తులతోనూ జీవిస్తారు. అటు జీవితం ధన్యకరమైనది, మేలుతో నింపబడేది, ఆశీర్వాదముతో నడిపించబడేది, ఆనందంతో నడిపించబడేది. దేవుని ధర్మశాస్త్రం విలువ తెలుసుకుని దాన్ని ధ్యానిస్తూ ధన్యకరమైనటువంటి స్థితిలో నడిపించబడదాం. దేవుని కృపలో వర్ధిల్లుదాం. దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్.